Uttaranchal University Dehradun, NAC A+ accredited university. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. సుమన్ టీవీ ఎడ్యుకేషన్కి స్వాగతం అండి. మీ అందరికీ నమస్కారం. అయితే ఈరోజు ఒక వెలిగి అంతర్ధానం అయిపోబోతున్నటువంటి ఒక 3 కోర్సులు వివరాలు తెలంగాణ రాష్ట్రంలో పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 3 కోర్సులు పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడిపోయాయండి. ఆ 3 కోర్సులు ఏంటి? ఇవి కనుమరుగే ఆల్రెడీ అయిపోయినాయి. దాన్ని పూర్తిగా తుడిచిపెట్టుకోబోయేటువంటి నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం ఏం తీసుకుంది అనేటువంటి ఒక విషయాన్ని మనం ఈరోజు చూద్దాం. ఇంజనీరింగ్ అంటేనే కోర్ బ్రాంచెస్ అండి. చాలామంది మా జనరేషను, ఇప్పుడు నాకు ఒక 43 ఇయర్స్, మా టైంలో ట్రిప్లీ, మెకానికల్, సివిల్ ఈ 3 బ్రాంచ్లకి చాలా క్రేజ్ ఉండేదండి. 2013లో కూడా మెకానికల్కి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు డొనేషన్ ఉండేది. ఏది చిన్న కాలేజీలో కూడా. అదే పెద్ద కాలేజీలో సిబిఐటి లాంటి కాలేజీలో కానైతే, పెద్ద కాలేజీలో కానైతే 15 లక్షల వరకు డొనేషన్ పలికినటువంటి మెకానికల్ కోర్సు, సివిల్ కోర్సు, ట్రిప్లీ కోర్సు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో పూర్తిగా కనుమరుగైపోయేటువంటి పరిస్థితి. మామూలుగానే ఆ బ్రాంచ్లో 20 మందో, 30 మందో, 10 మందో ఉండేవాళ్ళు. ఆ 10 మంది, 20 మంది కూడా లేకుండా ఇక అవి పతనావస్థ అంటే ఇక మళ్ళీ కోలుకునే అవకాశం లేనటువంటి ఒక డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంది. ఇది ఒక రకంగా మంచి నిర్ణయమే. ఎందుకంటే ఒక 100 కోట్ల బ్లాక్ మనీని బయట తీసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇది చేశారు. కానీ ఈ భారతదేశం మేక్ ఇన్ ఇండియాకి ఇది తూట్లు పొడిచేటువంటి నిర్ణయంగా అనుకోవచ్చు. కానీ విద్యార్థుల పాయింట్ ఆఫ్ వ్యూలో, వాళ్ళ ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, తల్లిదండ్రుల ఎమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మంచి నిర్ణయమే. కానీ ఒక మంచి కొంతమందికి జరుగుతుంది అన్నప్పుడు ఇంకొంతమందికి చెడు జరుగుతుంది. సో ఎవరికి మేలు జరుగుతుంది, ఎవరికి చెడు జరుగుతుంది, ఈ బ్రాంచ్ల యొక్క అంతర్ధానం అవ్వటం వల్ల మనకి ఎటువంటి పర్యవసనాలు ఉంటాయనేది మనం ఈరోజు చూద్దాం. సో ఈ డెసిషన్ ఏందనేది ఫస్ట్గా చూసినప్పుడు, ఎప్పుడైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగేదంటే 3 కౌన్సిలింగ్స్ నడిచాయండి. ఎంసెట్లో 1, 2, 3 కౌన్సిలింగ్ ఫేజ్, అంటే కౌన్సిలింగ్ నెంబర్ 1, కౌన్సిలింగ్ నెంబర్ 2, కౌన్సిలింగ్ నెంబర్ 3. ఈ 3 ఫేజ్ల కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత అన్ని కాలేజీలో పిల్లలు సెటిల్ అయినటువంటి పిల్లలందరూ, వాళ్ళ కాలేజీ నచ్చినటువంటి పిల్లలు, సిఎస్సి రానటువంటి పిల్లలు ఏదో టెంపరీగా మెకానికల్లో పెట్టేసి ఆ సీట్ వదిలేసుకొని వచ్చి వేరే కాలేజీలో మేనేజ్మెంట్ చదువుకునేవాళ్ళు, మేనేజ్మెంట్ సీట్ తీసుకొని. బుర్రా వెంకటేశం గారు ఇప్పుడు ప్రజెంట్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీయూ వారి ఆధ్వర్యంలో ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం, మంచి నిర్ణయమే ఇది. కానీ ఈ నష్టం గురించి మనం చూద్దాం. ఈ నిర్ణయం ఏం చేసిందంటే 3 ఫేజ్లు కౌన్సిలింగ్ అయిపోయిందండి. ఎంసెట్లో 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత సహజంగా మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 6,000 నుంచి 8,000 మంది ఈ 3 బ్రాంచ్ల్లో కలిపి జాయిన్ అవుతారు. 6,000 మంది జాయిన్ అవుతారు అప్రాక్సిమేట్గా. ఇంకొక వైపు నుంచి ఒక 6 నుంచి 10,000 మంది ఈ సిఎస్సి అలాట్ అయినటువంటి పిల్లలు ఖాళీ చేసి ఇతరత్ర కోమెడ్కేకో, లేకపోతే ఏపీ ఎంసెట్కో, లేకపోతే ఇంకితరత్ర నేషనల్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇన్స్టిట్యూషన్స్కో, లేకపోతే మంచి డిగ్రీ కాలేజెస్ వస్తే అటో వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఈ వెళ్ళిపోయినటువంటి ప్లేసుల్లో సహజంగా మేనేజ్మెంట్లు ఏం చేశాయంటే ఈ చిన్న కాలేజీలో సీట్లు వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని నింపుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేసిందంటే తెలంగాణ ప్రభుత్వం స్లైడింగ్, అంటే పై బ్రాంచ్కి స్లైడింగ్ అవ్వటం వల్ల వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ వస్తుంది. ఈ స్లైడింగ్ అనేది ఎంసెట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలా నడుతుందో 4వ కౌన్సిలింగ్ కూడా పెట్టి వాళ్ళని పైకి స్లైడ్ అయ్యేదానికి అవకాశం ఇచ్చింది. అంటే కింద బ్రాంచ్ నుంచి పైకి స్లైడ్ అయ్యేదానికి. ఉదాహరణకి ట్రిపుల్ సీట్ వచ్చినటువంటి వ్యక్తి సహజంగా ఈసీకి ఇన్క్లైడ్ ఉంటాడు అనమాట, అటు వెళ్తాడు. ఈసీలో వచ్చినటువంటి వాడు నేను సిఎస్సికి పోతే బాగుండు అనుకుంటాడు. లేదా ఐటీలో సీట్ వచ్చినటువంటి వాడు సిఎస్సిలో పైకి జరుగుతుంటాడు. ఇలా పైకి జరగడం వల్ల ఆల్రెడీ అనాసక్తితో పెద్దగా కోరు మీద అంత కష్టపడేదానికి ఇష్టం లేనటువంటి విద్యార్థులు ఉన్నటువంటి ఈ యొక్క నారాయణ శ్రీ చైతన్య చదువుల విషయంలో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు ఏకాడికి సులభంగా గట్టెక్కిపోయేటువంటి సిఎస్సి వైపు చూస్తారు. కాబట్టి ఈ అత్యంత కష్టమైనటువంటి కోర్సులు, కొంత కోర్ అంటే హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది డెస్క్ జాబ్ కాదు. ఉదాహరణకు సివిల్ ఇంజనీరింగ్ అంటే సైట్ ఇంజనీరింగ్గా వెళ్ళాలి, మెకానికల్ అంటే రించి పట్టుకుని పనిచేయాలి అనేటువంటి భావన ఉన్నటువంటి పిల్లలు, ఎలక్ట్రికల్ అంటే ఫీల్డ్లో పోయి పనిచేయాలి, ఏసీ ఉండదు. ఏసీలో బతికినటువంటి పిల్లలు మళ్ళీ అదే ఏసీలో బతకడానికి ఇష్టపడేటువంటి పిల్లలు సిఎస్సి వైపు ఇంక్లైన్ ఉంటారు. కాబట్టి ఈ బ్రాంచ్లు 3టిని ఖాళీ చేసి వాళ్ళు ముందుకు స్లైడ్ అయిపోయేటువంటి ప్రమాదం వల్ల దాదాపు అన్ని కాలేజీల్లో ట్రిప్లీ, సివిల్, మెకానికల్ ఆల్మోస్ట్ జీరోకి వచ్చేస్తాయి. అదేవిధంగా మీకు సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, వాసవి కానీ, గోకరాజు కానీ, సివిఆర్ కానీ ఏదైతే పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయో ఇక్కడ కూడా మీకు కౌన్సిలింగ్ ఫీజుకి లేకపోతే ఏదో ఒక నామినల్ డొనేషన్ 50,000 నుంచి ₹1,00,000 డొనేషన్తో మీకు ఈ సీట్లు దొరికేటువంటి పరిస్థితి ఉంది. ఈ 5-6 కాలేజీలు మాక్సిమం ఒక
10 కాలేజీలో కూడా మిగలవు. నాకు తెలిసి ఒక 5 to 6 కాలేజెస్‌లో మాత్రం ఈ బ్రాంచెస్ మిగులుతాయి. రిమైనింగ్ దాదాపు అన్ని కాలేజీల్లో ఈ బ్రాంచ్‌లు కనుమరుగైపోతాయి. దీనివల్ల ఉపద్రవం ఏం జరుగుతుందంటే అండి, ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం బాగుపడాలంటే సివిల్ ఇంజినీర్స్ ఉండాలి. అదేవిధంగా సర్వీస్ ఇంజినీర్స్ లేకపోతే మనకి మెకానిక్స్ వీళ్ళందరూ కావాలన్నట్లయితే మెకానికల్ డిపార్ట్‌మెంట్ మన కోర్ ఇండస్ట్రీ అనేది పూర్తిగా రిసోర్స్ అనేది దొరకనటువంటి పరిస్థితికి వచ్చేస్తది. ట్రిపుల్ ఇంజినీర్స్ లేకపోతే మనకి ఎలక్ట్రికల్ వర్క్స్ జరగాలన్నా, ఎలక్ట్రికల్ ఇంజినీర్స్ కావాలన్నా, మనకి బేస్ లెవెల్‌లో ఇదొక మానవులకు అవసరమైనటువంటి మన అవసరాలను తీర్చడం మానేసి, మనం అందరం కూడా అమెరికా డాలర్స్ కోసం పరిగెత్తడం, ఆ రకంగా సీఎస్‌సి తీసుకోవడం వల్ల ఈ 3 బ్రాంచ్‌ల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పేరెంట్స్ మీరు ఆలోచించండి. మంచి కాలేజీలో మెకానికల్, సివిల్ ట్రిపుల్ ఈ చదివినా కూడా మీకు బంగారు భవిష్యత్తు ఉంటుంది. రద్దీగా ఆల్రెడీ రష్‌తో కూడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ కలిగినటువంటి సీఎస్‌సిని ఎక్కడం ద్వారా మీకు కొంత నష్టమే జరుగుతుంది తప్ప అందరూ ఒకవైపుకి వెళ్ళడం ద్వారా ఆ బస్సు వంగిపోతుంది, పడిపోతుంది, ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి కోర్ బ్రాంచెస్‌ని కూడా అట్‌లీస్ట్ కొన్ని కాలేజీల్లోనే మనం బతికించుకోవడం ద్వారా వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. వాళ్ళకై వాళ్ళు కూడా స్వయం ఉపాధిగా గానీ, గవర్నమెంట్ జాబ్స్‌కి గానీ ఇవి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ బ్రాంచ్‌లను కూడా పేరెంట్స్ ఆదరించాలని కోరుకుంటూ, ఈ వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సుమన్ టీవీ ఎడ్యుకేషన్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.